నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, పిన్నెల్లి పైశాచికం అనే ఒక బుక్ టీడీపీ వాళ్ళు రిలీజ్ చేశారు అని చెప్పేసి ఒక వార్త వస్తుంది. అసలు ఆ బుక్లో ఏముండొచ్చు సార్? అది నేను చూశాను. పిన్నెల్లి పైశాచికం తెలుగుదేశం వాళ్ళు చాలా త్వరగా ఒక బుక్ తీసుకొచ్చారు. అది 28 పేజీల బుక్లెట్. అందులో వాళ్ళు ప్రధానమైన అంశాలు అది నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కూడా దేవినేని బుద్ధ వెంకన్న ఇలాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కూడా అంశాలని చెప్పారు. అందులో ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి మాచర్లలో 2010-11 ప్రాంతంలో ఆయనకి 2 lakhs ఆస్తి ఉంది. ఆయన యాక్చువల్గా అప్పుడు విగ్రహాల చిన్న దొంగ విగ్రహాలని దొంగిలించి దొరికిపోవడం ఇట్లాంటివి చేస్తూ ఉండేవాడు. అలాంటి అతను ఇవాళ 2000 కోట్లు సంపాదించాడు అనేది ప్రధానమైన ఆరోపణ. అంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి సంపాదించాడంటే, ఒకటి పిఆర్కే ట్యాక్స్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ట్యాక్స్ అని ఒకటి పెట్టాడు. అక్కడ ఏంటంటే గ్రానైటు, గ్రావెల్లు, తర్వాత ఇసుక, ఇవన్నీ స్మగ్లింగ్ జరుగుతుంటుంది. ఎవరు వాటిని తీసుకెళ్తున్నా ఈయనకి ట్యాక్స్ కట్టాలి. ఈ ట్యాక్స్ అనేది పెద్ద ఎత్తున వసూలైంది. ఈ ట్యాక్స్లోనే దాదాపు 1500 crores ఆయన సంపాదించారు. అట్లాగే ఆయన తను స్వయంగా గ్రానైట్ స్మగ్లింగ్ చేస్తున్నాడు. తర్వాత గ్రావెలు, ఇసుక, తర్వాత ల్యాండ్ గ్రాబింగ్స్, కబ్జాలు, భూ కబ్జాలు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన 8 హత్యలు చేశాడు, 130 వరకు దాడులు చేశాడు అనేది కూడా వాళ్ళు ఆరోపించారు. సో ఆయన చూపించింది మాత్రం ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్లో 43 లక్షలు చూపించాడు ఆదాయం. కానీ ఆయన 2000 కోట్లు సంపాదించాడు. ఆయనకు ఆ స్థాయిలో ఆస్తులు ఉన్నాయి. అందుకని ఆయన మీద కేసు పెట్టి 10 రోజులు తర్వాత బెయిల్ వచ్చినా ఈ 10 రోజుల పాటు ఆయన అరెస్ట్ చేయకుండా ఉన్నారంటే యంత్రాంగం అంతా కూడా ఆయన అధీనంలోకి వెళ్ళిపోయింది. సో అక్కడ ఉన్న పోలీసులంతా కూడా పట్టుకోకుండా డ్రామాలు నడిపారు అనేది వీళ్ళు ప్రధానంగా. సో ఇప్పటికైనా ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఆయన మీద ఆల్రెడీ హత్య కేసులు కూడా 2 పెట్టారు. అయినా కూడా కోర్టు ఆయనకి ముందస్తు బెయిల్ ఇచ్చింది. సో కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆయన అరెస్ట్ చేయాలి, జైలుకి పెట్టాలి. ఒరిస్సాలో ఇలాంటి నేరమే చేసి, అంటే ఈవీఎంలని బద్దలు చేసిన ఎమ్మెల్యే క్యాండిడేట్ని ఏమో జైలుకి పంపించారు, ఇక్కడేమో బెయిల్ ఇచ్చారు. ఇది విచిత్రంగా ఉంది అనేది వాళ్ళ ఆర్గ్యుమెంటు. సో ఈ ఆర్గ్యుమెంట్లో వాళ్ళు ఏంటంటే, ఇప్పటికి మీరు చర్య తీసుకుని ఆయన అరెస్ట్ చేయకపోతే మేము సిబిఐ దర్యాప్తు కోరుతూ కోర్టుకు వెళ్తాము అనేది. మామూలుగా మనం చూసుకున్నప్పుడు ఇటువంటి విషయాల్లో తెలుగుదేశం చాలా ఆర్గనైజ్డ్గా చాలా బాగా పనిచేస్తుంది ఎప్పుడైనా కూడా. అంటే వ్యవస్థలతో పోరాటం, వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేయడం, ఈ విషయాల్లో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అందుకని తెలుగుదేశానికి సపరేట్గా కొంతమంది వ్యక్తులు, కొన్ని ఆర్గనైజేషన్లు సెటప్ ఉంటుందన్నమాట. వాళ్ళకి ఇదే పని ఉంటుంది. ఇప్పుడు దేవినేని ఉమా, వర్ల రామయ్య ఇలాంటి వాళ్ళకి ఇదే పనిలో ఉంటారు. వాళ్ళకి ఒక సెటప్ ఉంటుంది. అట్లాగే లీగల్ టీం కూడా చాలా ఎఫెక్టివ్ లీగల్ టీం తెలుగుదేశానికి ఉంటుంది. అంటే తెలుగుదేశమే ఆర్గనైజ్డ్ పార్టీ బాగా. దేశంలో నాకు తెలిసి ఇంత ఆర్గనైజ్డ్ పార్టీ ఇంకొకటి ఉండదు. అంత గ్రౌండ్ లెవెల్లో వెరీ వెరీ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. మనం ఆ మధ్య కూడా చూసాము, చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు అసలు పార్టీ ఉందా లేదా, లోకేష్ ఢిల్లీలో ఉన్నాడు, ఇక్కడ నిరసనలు పెద్ద ఎత్తున లేవు, ఇలాగా ఇంక పార్టీ పని అయిపోయింది, ఇలాగా ఉండింది నెరేటివ్. సో అప్పుడే జగన్ కూడా వైనాట్ 175, వైనాట్ కుప్పం, వైనాట్ మంగళగిరి ఇలాగా మాట్లాడిన వ్యక్తి సడన్గా ఏమైపోయిందంటే, అసలు వైసీపీ ఓడిపోతుందేమో అన్న ఒక దీన్ని తీసుకురాగలిగారంటే, ఒకటి చంద్రబాబు స్ట్రాటజీలు వేయడం కానీ, ఆయన వ్యూహాలు కానీ, ఆయన వ్యవస్థల్ని డీల్ చేసే మెథడ్ ఒకటైతే, రెండవది ఆర్గనైజేషన్. ఇప్పుడు ఎలక్షన్లలో కూడా చూసుకుంటే వైసీపీ దాడులు చేశారు, వైసీపీ అరాచకాలు చేశారని వీళ్ళు చెప్తున్నారు. కానీ ఓవరాల్గా మన గ్రౌండ్ లెవెల్లో వస్తున్న రిపోర్టుల ప్రకారం తెలుగుదేశం కేడరే డామినెంట్గా పనిచేసింది. ఆర్గనైజ్డ్గా ఓట్లు వేయడం, అర్లీ మార్నింగ్ ఓట్లు వేయించేసేయడం, మధ్యాహ్నం లోపలనే మ్యాక్సిమం తెలుగుదేశం ఓట్లు వేయించడం, ఇదంతా కూడా వేరే ఆర్గనైజ్డ్ చేసింది. దాని తర్వాత వైసీపీ ఓట్లు వేసే లోపల అక్కడ కొన్ని చోట్ల అల్లర్లు క్రియేట్ చేయడం, అక్కడ ముందే పోలీసుల్ని పెట్టించుకోకుండా వైసీపీ ఎక్కడైతే డామినెంట్గా ఉందో ఆ బూతులంతా పోలీసులను పెట్టలేదు. తెలుగుదేశం డామినెంట్గా ఉన్న చోట పోలీసులను పెట్టుకున్నారు సెక్యూరిటీకి. ఇదంతా కూడా చాలా స్ట్రాటజిక్గా పకడ్బందీగా నడిచింది. అంటే
మళ్ళీ ఒకసారి స్తబ్దుగా ఉన్న ఆర్గనైజేషనల్ సెటప్ ఏదైతే ఉందో అది డబుల్ యాక్టివ్ ప్రోయాక్టివ్ అయిపోయింది. సో ఈ నేపథ్యంలో వీళ్ళు ఇతను ఇప్పుడు పిన్నెల్లి మీద ఏ ఆరోపణలు ఉన్నాయో అలాంటి ఆరోపణలే ప్రభాకర్ రెడ్డి మీద ఉన్నాయి. అట్లాగే పిన్నెల్లికి ఆపోజిట్గా ఉన్న బ్రహ్మారెడ్డి మీద ఉన్నాయి. ఆయన మీద కూడా 8 మర్డర్ల కేసులు ఉన్నాయి. అవన్నీ వైసీపీ వాళ్ళు పెద్దగా దాన్ని హైలైట్ చేయట్లేదు. కానీ వీళ్ళు చూడండి ఇమ్మీడియట్గా ఒక బుక్లెట్ తీసుకొచ్చేసారు. దీని మీద ఈయన ఈవీఎంలు ధ్వంసం చేస్తున్న వీడియో బయటకు పెట్టగలిగారు. నిజానికి అంతకుముందు వీళ్ళు చెప్తుండేది వైసీపీ వాళ్ళు ఏంటంటే అసలు ఆ బూత్లో వైసీపీ బూత్ ఏజెంట్ని తరిమేసి వీళ్ళు రిగ్గింగ్ చేశారని. మరి దానికి ప్రూఫ్ వాళ్ళు బయట పెట్టలేకపోయారు. వీళ్ళు మాత్రం ఎఫెక్టివ్గా బయట ఏం జరిగింది లేకుండా 1 minute వీడియో అని మాత్రమే చేయగలిగారు. ఆ వీడియో ఎలా సంపాదించగలిగారు వీళ్ళు అంటే వ్యవస్థలో వీళ్ళకి ఉన్న పట్టు. సో చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటేమో పోల్ మేనేజ్మెంట్లో మొత్తం టోటల్ యంత్రాంగం ఈసీ కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, మొత్తం తనకు అనుకూలంగా పనిచేయడం, అది నెంబర్ 1 ప్రయోజనం. నెంబర్ 2 ఏమో రేపు ఒకవేళ పొరపాటున జగన్ అధికారంలోకి వస్తే జైలుకు పంపకుండా ప్రొటెక్షన్ ఉంటుంది బీజేపీ ఉంటే అనేది 2వ ప్రయోజనం. ఈ ఫస్ట్ ప్రయోజనం దాదాపు 90% నెరవేరింది. అయినా కూడా దీన్ని గట్టిగా ఎదుర్కోవడంలో కొన్ని చోట్ల వైసీపీ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. కొన్ని చోట్ల వాళ్ళు ఏం చేశారంటే తెలివిగా ఈవినింగ్స్, లేట్ ఈవినింగ్ అంటే ఆల్మోస్ట్ 5 నుంచి 6 లోపల మ్యాక్సిమం వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. విమెన్ని, ముసలి వాళ్ళు వాలంటీర్ల సహాయంతో వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. అందుకనే వైసీపీ కూడా కాన్ఫిడెంట్గా ఉంది. ఇప్పుడు మనకి ఎందుకు తెలుగుదేశం కాన్ఫిడెంట్, వైసీపీ కాన్ఫిడెంట్గా ఉన్నాయంటే తెలుగుదేశంలో ఏమో అర్లీ మార్నింగ్ బ్రహ్మాండంగా మొబిలైజ్ చేశారు. ఇక్కడ నుంచి మనం వేల బస్సుల్లో జనం వెళ్ళారు. దాదాపు 30 లక్షల మంది బయట నుంచి వచ్చి ఓట్లు వేశారు అనేది వాళ్ళ అంచనా. అంత లేకపోయినా కనీసం 15 to 20 lakhs అయితే వీళ్ళు వేశారు. ముఖ్యంగా యూత్ ఈసారి బలంగా వేశారు. దాదాపు 70 లక్షల మంది కొత్త ఓటర్స్ వేశారని చెప్తున్నారు. అయితే వైసీపీ వాళ్ళ కాన్ఫిడెన్స్ కారణం ఏంటంటే మహిళలు, వృద్ధులు వీళ్ళు ఎక్కువగా బెనిఫిషరీస్ ఉన్నారు. దాదాపు దగ్గరగా 2 కోట్ల మంది బెనిఫిషరీస్ ఉన్నారు. వీళ్ళల్లో మెజారిటీని వాలంటీర్ల దగ్గరుండి తీసుకెళ్ళి ఓట్లు వేయించారు. అందుకనే మనకు దాదాపు 2% పోల్ పర్సంటేజ్ పెరిగింది. 16 లక్షల మంది కొత్తగా పెరిగారు ఓటు వేసిన వాళ్ళు. ఈ 16 లక్షల్లో 12 లక్షల మంది మహిళలే అనేది ఒక లెక్క బయటకు వచ్చింది. అంటే ఈ 12 లక్షల మహిళలలో మెజారిటీ వైసీపీకి వేశారనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. సో ఈ రకంగా ఇద్దరు కూడా లెక్కలేసుకొని మేమే గెలుస్తాం అనే కాన్ఫిడెన్స్లో ఉన్నారు. సో ఇక్కడ ఓవరాల్గా తీసుకున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేయడంలో కానీ వైసీపీ అరాచకాలు ఎక్కడెక్కడ చేసిందో దాన్ని పెద్ద ఎత్తున జనంలోకి తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని సస్పెండ్ చేయించడం, కేసులు పెట్టడం, అరెస్టులు చేయించడం, ఇదంతా కూడా తెలుగుదేశం మెకానిజం చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. చంద్రబాబు ఏ దేశం వెళ్ళాడో తెలియదు కానీ అక్కడి నుంచి కూడా ఆయన గైడ్ చేయడం, వాళ్ళకి చివరికి ఒక బూత్లో పిన్నెల్లి దగ్గర దెబ్బలు తిన్న ఒక అతన్ని కూడా చంద్రబాబు పరామర్శించడం, ఆ ప్రోయాక్టివ్నెస్ చంద్రబాబు ఎక్కడా వదిలిపెట్టలేదు. ఆ రకంగా పిన్నెల్లి పైశాచికం లాగే బ్రహ్మారెడ్డి పైశాచికం అని కూడా వేయచ్చు బుక్. ఆయనకు కూడా ఇట్లాంటి బ్యాక్గ్రౌండే ఉంది. ఎందుకంటే చాలా చోట్ల మనం చూస్తే ఒక్కరు రౌడీ ఎలిమెంట్గా ఉండి ఇంకొకరు సాధువుగా ఉండలేరు. అక్కడ ఇద్దరు అట్లాంటి వాళ్ళు ఉండాలి. జేసీ ప్రభాకర్ రెడ్డి సాధువు కాదు, పెద్దారెడ్డి సాధువు కాదు, కేతినేని పెద్దారెడ్డి. ఇద్దరు కూడా ఫ్యాక్షనిస్టులే. ఇద్దరికి ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇద్దరు ఉంటేనే అక్కడ జేసీ దివాకర్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఇంకొక ఫ్యాక్షనిస్ట్ ఉండాల్సిందే, వేరే మార్గం లేదు. అక్కడ సాధువుగా ఉండి నేను అక్కడ ఉంటా అంటే కుదరదు. ఆయన కేతిరెడ్డి ఇంకొక ఆయన చెప్తున్నాడు కదా, ఎమ్మెల్యే, మేము చిన్నప్పుడే స్కూల్కి వెళ్తుంటే బాంబులు పడతా ఉండేవి, వాటి మధ్యలో ఉంచే స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళం అని చెప్తున్నాడు. సో ఆ నేపథ్యం ఉన్నప్పుడు అలాంటి వాళ్ళు ఉండాలి. అలాగే పిన్నెల్లిని ఎదుర్కొనే దానికి బ్రహ్మారెడ్డిని పెడితే బ్రహ్మారెడ్డికి కూడా ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది. యాక్చువల్గా ఈ పిన్నెల్లిని తరిమి కొట్టామని వాళ్ళే వీడియోలు పెట్టుకున్నారు. పిన్నెల్లిని హౌస్ అరెస్ట్ చేశారు, వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేశారు. పిన్నెల్లి వాళ్ళ మీద దాడులు చేశారు. దాడుల్ని వీళ్ళే వేరే రకంగా మా వాళ్ళు వెళ్ళి తెలుగుదేశం కేడరు యూత్ వెళ్ళి ఇంటి మీదకి వెళ్ళారని వీళ్ళే రాసుకున్నారు. అంటే క్లియర్గా 2 వైపుల నుంచి వైలెన్స్ జరిగింది మాచర్లలో
అనేది మనకు కనబడుతుంది. కానీ దాన్ని వన్ వేగా ప్రొజెక్ట్ చేసి ఈ వీడియో రావడం ద్వారా పిన్నెల్లి ఒకడే విలను మిగతాంతా విక్టిమ్స్ అన్న నెరేటివ్ని బలంగా తెలుగుదేశం తీసుకెళ్ళగలిగింది. అందులో పార్ట్గానే ఈ బుక్ను కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ.